ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటంటే we have already know some information about chemical effect of electric current. Chemical effect of electric current. What are the effects? We can know about the chemicals. What are chemicals? The liquid substance, including water, oil, all those things which is in liquid state. సో మనం ఏదైతే ఫైనల్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ సబ్స్టెన్స్గా ఉండేవన్నీ కూడా ఎలా కరెంట్ పాస్ చేస్తే బల్బు వెలుగుతుందా లేదా, కరెంట్ పాస్ అవుతుందా లేదా. ముందుగా కరెంట్ దేంట్లో పాస్ అవుతుంది అంటే కండక్టర్. వాట్ ఆర్ కండక్టర్స్? కండక్టర్స్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ అలో ది ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ఇట్. మన బాడీలో నుంచి కానీ ఏదైనా పదార్థం కూడా కానీ కరెంట్ పాస్ అయితే వాటిని ఏమంటామో కండక్టర్స్. Insulators are the substances which do not allow the electricity to pass through it. Which do not allow the electricity to pass through it. అంటే మన బాడీలో నుంచి కరెంట్ పాస్ కాకపోతే, అంటే మన బాడీలో పాస్ అవుతుంది. మామూలుగా హ్యూమన్ బీయింగ్ కూడా కండక్టర్స్. ఏ వస్తువు నుంచి అయినా సరే, ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకోండి, దీంట్లో నుంచి కరెంట్ పాస్ కాదు, అలో చేయదు. చెప్పమా. దీంట్లో ఆయిల్ నీళ్ళు పైన చేసి చూస్తేనా ప్లాస్టిక్ కదా. ఇప్పుడు ఇట్ ఈస్ యాక్ట్ యాస్ ఇన్సులేటర్స్. మనం ఇప్పుడు టెస్టర్ తీసుకున్నామా, ఒక టెస్టర్ తీసుకున్నప్పుడు ఆ టెస్టర్ కానీ ఆ కటింగ్ ప్లేయర్ కానీ దాని చుట్టూ ప్లాస్టిక్ చూసావు నువ్వు, పట్టుకునే చోట ప్లాస్టిక్ ఉందంటే అర్థమేమి? ప్లాస్టిక్ ఈస్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ విచ్ డు నాట్ అలౌ ది ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ ఇట్. ఓకేనా? వెరీ గుడ్. సిరా. సో ఇప్పుడు మనము ఇది టెస్టర్ గా మనం వాడుతున్నాం. మామూలుగా మన టెస్టర్ అయితే కరెంట్ లో పెట్టేటప్పుడు టెస్టర్ వాడతాం. వీఆర్ యూజింగ్ టెస్టర్ ఫర్ టెస్టింగ్ ది ఎలక్ట్రిక్ కరెంట్. ఆ కరెంట్ ఇస్ దేర్ ఆర్ నాట్ అని చెప్పి మనము టెస్ట్ చేస్తాం టు అవాయిడ్ ద డేంజరస్ సిచ్యువేషన్ విచ్ ఇస్ కరెంట్ ఫ్లోయింగ్ ఆర్ నాట్ అని చెప్పి టెస్టర్ వాడతాం. అయితే ఇక్కడ నౌ ఐ హావ్ మేడ్ ఏ టెస్టర్ విత్ ఎ బ్యాటరీ అండ్ స్విచ్ and bulb which is connected with the wires, two terminals wires. ఈ వైర్ ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఓపెన్ గా ఉంది. It is a open circuit. So when we close this circuit, the current will pass, so that current will flow through these wires. The battery and connected to the wires, the bulb will glow when the switch is on. So then now we are making sure that whether the chemicals will also pass the electricity or not, through which so we have kept a salt water, and we have observed that the water liquid is also conducting. Yes, bubbles are forming, that means that some reaction is going on. That means the current is flowing and we are atomautam. Ikkada circuit close avutandi. లిక్విడ్ ఈ రెండు టర్మినల్స్ ఇప్పుడు ఓపెన్ లో ఉంది, ఈ రెండు టర్మినల్స్ ఇక్కడ లిక్విడ్ లో పెట్టేసరికి క్లోజ్ అయింది. అంటే ఈ కరెంట్ అనేది లిక్విడ్ ద్వారా పాస్ అవుతుంది. సో we observe that some liquids will allow the current to pass through it. దీని నుంచి కరెంట్ పాస్ అవుతుంది అర్థమైంది. ఇలా అన్ని జరుగుతుందా? Can the other substances, other liquids can pass the current or not? Electricity pass అవుతుందా లేదో చెక్ చేద్దాం. అదర్ లిక్విడ్ అంటే మనం ఇందాక ఈ అమ్మాయి శిరీష she bought honey. Whether honey pass the electricity or not, we can able to observe. We observe that ఇక్కడ మెటల్ ఉంది మరి దీనిపైన. యాక్చువల్గా హనీ పాస్ కాలేదు చూడండి, నేను హనీలోనే పెట్టా, పాస్ కాదు. ఈ హనీ బాగా తీసుకోవాలి, ఎందుకంటే నేను ఈ మెటల్ కదా, ఇదే స్టీల్ కదా, కాబట్టి దీంట్లో టచ్ అయితే అరే టచ్ అయిపోతుంది కాబట్టి కరెంట్ పాస్ అవుతుంది. ఈ హనీ వచ్చి చెక్క పైన పోస్తున్నా, ఎందుకంటే చెక్క వుడ్ ఇస్ ఇన్సులేటర్ కదా, హనీ వేస్తున్నా. వెలిగిందా? నో. దట్ మీన్స్ హనీ ఈస్ నాట్ ఏ కండక్టర్. పూర్ కండక్టర్ అంటాం లేదా ఇన్సులేటర్స్ అంటాము. సో వి అబ్జర్వ్ దట్ హనీ ఈస్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ లిక్విడ్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలా? ఇంకేం తెచ్చారు మీరు? ఎస్, టమాటా తెచ్చారు.
Yes, రాయాలా నో రాయాలా? నో కదా No. No. మళ్ళీ రాస్తాంలే ముందు వినండి ఇక్కడ చూడండి సో ఐఎమ్ టేకింగ్ Tomato. టమాటో Tomato. టొమాటో Tomato. yes so whether this this tomato is also having some liquid inside whether this liquid can pass electricity or not చూడండి yes Yes. చూసారా దీంట్లో కూడా యాసిడ్ ఉంటుంది electricity pass through the tomato Good conductor. it's a good conductor of electricity tomato also having the chemicals is also a good conductor okay